హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ ఎవరికైనా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్నారా? బాసర వరకు వెళ్ళలేము అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. జ్ఞాన సరస్వతి దేవాలయం ఇది ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, టెంపుల్లో ఏ ఏ టైమింగ్స్లో అక్షరాభ్యాసం అది చేస్తారు, ఇంకా డీటెయిల్స్ అవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఈ జ్ఞాన సరస్వతి దేవాలయం అనేది విజయనగరంలో ఉందండి. ఎస్విఎస్ నగర్లో ఉంది. రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. దీని యొక్క గూగుల్ మ్యాప్స్ కావాలంటే మనం డైరెక్ట్గా గూగుల్లో పెట్టుకుంటే డైరెక్ట్గా టెంపుల్ అడ్రస్ అది వచ్చేస్తుందండి. యాక్చువల్లీ మేము కూడా అలాగే వెళ్ళాము. ఇదిగోండి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి పశుపతినాథేశ్వర స్వామి శివాలయం అయితే ఉంటుంది. అలా లోపలికి కొద్దిగా మనం ముందుకు వెళ్తే అక్కడైతే కొన్ని మండపాలు అవి ఉంటాయండి. అవన్నీ మనకి అక్షరాభ్యాసం చేసే మండపాలు. 2 మండపాలు అయితే ఉంటాయండి, అక్షరాభ్యాసం చేసే మండపాలు. దాని నుంచి ఇంకొద్దుకు ముందుకు వెళ్తే మనకి తులాభారం కూడా కనిపిస్తుందండి. ఆ తులాభారం కనిపించిన తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇదిగోండి ఇదే జ్ఞాన సరస్వతి దేవాలయము. ఇదిగోండి లోపలైతే చూడడానికైతే ఇలా ఉంటుందండి. దేవుడికి కూడా నేను ఫుల్ వీడియో తీశాను, ఒకసారి చూడండి. ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో లోపలైతే 8 మండపాలు ఉంటాయండి. 8 మండపాల్లోని 8 మంది దేవతలు ఉంటారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ముందు ఈ 8 మంది దేవతలకి ఆవాహనం చేసుకున్న తరువాత మనకైతే సరస్వతీదేవికి అయితే పూజ అయితే చేస్తారండి. ఇదిగోండి సరస్వతీదేవి చూడడానికైతే చాలా అందంగా ఉన్నారు. ఈ పక్కన ఉత్సవ విగ్రహం అయితే ఉంటుందండి సరస్వతీదేవిది. అది ప్రతిసారి అక్కడ మండపం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఈ ఉత్సవ విగ్రహాన్ని పెట్టి అక్షరాభ్యాసం చేస్తారు. భువనేశ్వరి అంటే పార్వతీదేవి, మధ్యలో జ్ఞాన సరస్వతి, విష్ణుని భార్య, బ్రహ్మ భార్య, శివుని భార్య, పూర్వంలో మూలపటం అంటారు. అట్నుంచి మూడో అక్కడ అనగా ఉత్తమం, దేవం అనగా గురమయ్య మకృష్ణ గడికి లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఆయన. జ్ఞాన సరస్వతి చదువు మాకు ఆమకే చెప్పింది ఆయన. జ్ఞానానందమయం దేవం జన్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞాన కైకృపాత్మే. అటువంటి చదివి ఏమో ఉత్సవం ప్రతి రోజు అక్షర బ్యాచ్లు అమ్మవారు రోజు 3 బ్యాచ్లు ఉంటాయి. అమ్మవారు అక్కడ తీసుకొని వెళ్తాం. ఉదయం 7 నుంచి 10 దాకా 3 బ్యాచ్లు ఉంటాయి. అమ్మవారు తీసుకెళ్ళి మధ్యాహ్నం 12 కల్లా అలాగే కడతాం. ఉదయం నుంచి 12 ఉదయం, సాయంత్రం 5 నుంచి 6 గంటలు. అట్లా తులాభావం. పిల్లలు ఎంత బరువు ఉంటే కేజీ ఎక్కువ. ఆరోగ్యానికి అయితే గోధుమ, వృత్తికి అయితే శనగలు. చదువులో అగ్రస్థానం ఉంది సోమరస్థానం కంటే శనగ. చదువులో అగ్రస్థానం ఉంది సోమరస్థానం మొత్తం కాదు. 3 రకాలు ఇక్కడ దొరుకుతాయి. పిల్లలు ఎంత బరువు ఉంటే కేజీ ఎక్కువ, అధికస్తే అధికం, సమానంగా ఇవ్వం. అలాగే ఇవి చదువుకు సంబంధించిన అంశాలు. ఈ 4 మాటమాల స్వామి ఆరోగ్యం, 2వ వైద్యం ధన్వంతరి ఆరోగ్యాన్ని, ఆరోగ్యము ఆయుష్. ఎంత సంపద ఉంటే ముఖ్యం కాదు, ఆరోగ్యం ఆయుష్ ఉంటే ఏదైనా సాధించాలి. 2వ వైద్యుడు అమృతం దాటైనా కలిసి మన పిల్లలు ఇంటికి వెళ్ళిన అమ్మానాలు చెప్తారు, పరీక్షకి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా దండం పెట్టి వెళ్ళాలి, క్రమశిక్షణ ఉంటుంది. 3వ వాక్సుడు చెప్పండి ఐక్యు. ఈయన తారాకలిక బుద్ధికి. ఈయన యోగా ఆంజనేయ స్వామి. ఏ కార్యానికి ఒక 2 సంవత్సరాలు వేయడం ఆయన కలుసుకోవాలంటే దాని బ్యాంక్ సక్సెస్. ఇది చేయకూడదు. పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినా, పరీక్షకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా ఆయన కలుసుకుంటూ చదవాలి. విజయం చేయకూడదు. దాని విజయం దీని ఏంటంటే విజయం చేకూర్చేదే. దీని ఏంటంటే తపస్సు చేసుకుంటాను నేను. ఈ యోగా అనేది ఆయన విద్యావంతుడు. పిల్లల్లో దస్తూరి గారు కానీ ఎన్ని పాఠాలు కనపడించలా ఉండేది. రాసేది ఇంటికి అర్థమైతేనే మార్పులు పడతాయి. గోవాకు చెప్పడానికి మాట్లాడటం కాదు. ఆయన విద్యావంతం. ఈ రాష్ట్రం తన గ్రంథాన్ని రాశారు. అన్నమయ్య శ్రీనివాస సంకేతం రాశారు. ఈయన వేద భగవాన్ తన గ్రంథాన్ని రాశారు. ఆయన మేధాదక్షిణామం. ప్రశాంతమైన మనసు తిరిగిదాడు. ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే మనసు ప్రశాంతం ఉంటేనే ఏ పనిని సాధించాలి. అందుకు శివస్వామి కార్తికేయుడు. కార్తికేయున్న కుమారస్వామన్న సుబ్రహ్మణ్య స్వామి పురాణానికి జ్ఞాపకం వింటే కార్తికేయ
కుమారస్వామి గుడిగా జ్ఞానోదయం గురించి మొత్తం ఈ హనుమంతుడిని చదువుకు సంబంధించిన అంశం. మన వివాహానికి అయితే అష్టదిక్పాల వారం చేస్తాం. చదువుకు సంబంధించి ఈ హనుమంతుడిని అన్ని గణపతులు చేసి పలక మీద ఈ రోజున ఆవాహనం చేసి దాని యొక్క ద్వాదశంతో పూజ చేస్తాం. తర్వాత మంత్రోదయం చేస్తాం. బియ్యంలో మగవాడు పలక మీద ఆవాహన ఇక్కడ పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారండి. ఇవి నేను చెప్పాను కదండి 8 మండపాలు అని. ఇగోండి ఇవన్నీ 8 మండపాలండి. మనకి అమ్మవారిని చూస్తున్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేది భువనేశ్వరి దేవి అండి, మధ్యలో ఉండేది జ్ఞాన సరస్వతీ దేవి, చివర ఉండేది హైగ్రీవం అండి. ఇలా దేవతలు 3 దేవతలు కలిపి అయితే ఇక్కడ ఉంటారండి. ఇవి అక్షరాభ్యాస మండపాలండి. ఇలాంటివి అక్కడ 2 మండపాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉదయం 8 గంటలకు ఒక బ్యాచ్కి, 10 గంటలకు ఒక బ్యాచ్కి, ఈవినింగ్ 5:30కి ఒక బ్యాచ్కి 3 బ్యాచ్లుగా అక్షరాభ్యాసాలు అయితే చేస్తారండి. మనం ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవాలి అంటే ముందుగా పేరు అయితే నమోదు చేసుకోవాలండి. వీళ్ళు ఫోన్ నెంబర్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ వస్త్రధారణ కూడా మనము ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకోవాలండి. వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఇది టెంపుల్ గాలిగోపురం అండి. గాలిగోపురం నుంచి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ద్వాదశి జ్యోతిర్లింగ సమేత అపర్ణాదేవి సమేత శ్రీ 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 పశుపతినాథేశ్వర స్వామి ఆలయం అండి. ఇదైతే టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలైతే చూడ్డానికైతే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుందండి. ఫస్ట్ మనమైతే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం అయితే చూద్దాము. ఇది గుజరాత్లో ఉండండి సోమనాథేశ్వర జ్యోతిర్లింగము. ఇక్కడ ఇలా లింగాలు ఉంటాయండి. మనకి అక్కడ వాటర్ కూడా పెడతారు. మనం ఒక్కొక్క లింగానికి వాటర్తో అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇది సెకండ్ జ్యోతిర్లింగం అండి, మల్లికార్జునేశ్వరు. ఈ జ్యోతిర్లింగం అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో అయితే ఉందండి ఈ జ్యోతిర్లింగము. 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ అండి. ఈ మహాకాళేశ్వర్ అనేది అయితే మధ్యప్రదేశ్లో అయితే ఉంది. మనం జ్యోతిర్లింగాలు అన్నింటినీ దర్శనం చేసుకోలేకపోయినా ఈ టెంపుల్కి వచ్చి అన్నిటి దగ్గర అభిషేకం అయితే చేసుకోవచ్చండి. మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇది 4th వన్ ఈజ్ ఓంకారేశ్వర్ అండి. ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ద 5th వన్ ఈజ్ వైద్యనాథేశ్వర్ అండి. ఈ వైద్యనాథేశ్వర్ జ్యోతిర్లింగం అనేది మహారాష్ట్రలో అయితే ఉందండి. అండ్ ద 6th వన్ ఈజ్ భీమేశ్వర్ అండి. ఈ భీమేశ్వర్ జ్యోతిర్లింగం అనేది మహారాష్ట్రలో అయితే ఉందండి. మనకి చాలా జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో అయితే ఉన్నాయండి. ఇది గణపతి దేవాలయం అండి. ఒక సైడు 6 జ్యోతిర్లింగాలు ఉన్న తర్వాత మధ్యలో పశుపతినాథేశ్వరి టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ గణపతి దేవాలయం అండ్ రైట్ సైడ్ అపర్ణాదేవి ఉంటుందని చెప్పాను కదా. ఇది గణపతి దేవాలయం అండి. చూసారా, గణపతి చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నారు. ఇది పశుపతినాథేశ్వర స్వామి టెంపుల్ అండి. కార్తీక మాసంలోను నెక్స్ట్ శివరాత్రి అప్పుడు ఈ దేవతలకైతే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి. మాస శివరాత్రిలో కూడా పశుపతినాథేశ్వర స్వామికి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారని అక్కడ పంతులు గారు అయితే చెప్పారండి. ఈ పశుపతినాథేశ్వర స్వామి టెంపుల్ చాలా విశిష్టంగా ఉంటుందండి. దేవుడికి దగ్గరగా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ దేవుడికి 4 ముఖాలు ఉంటాయండి. ఇదిగోండి మనకి ఈ వెండి దాని మీద చూస్తున్నా అది ఫ్రంట్ ముఖము. 4 ముఖాలకి మనకి హారతి ఇచ్చి తర్వాత స్ఫటికలింగాన్ని అయితే మనకి చూపిస్తారండి. ఎవ్రీడే 6:30కి ఈవినింగ్ హారతి ఇచ్చేటప్పుడు స్ఫటికలింగాన్ని అయితే మనకు చూపిస్తారు. మేము కూడా ఆ రోజు లక్కీగా ఈవినింగ్ వెళ్ళామండి. మా అక్క వాళ్ళ బాబు మ్యారేజ్కి వెళ్తూ అక్కడ దగ్గరలో ఉందని టెంపుల్ని అయితే చూసాము. సో మేము కూడా స్ఫటికలింగాన్ని అయితే చూసాము. మీకు కూడా ఆ వీడియో క్లిప్పింగ్ అయితే చూపిస్తానండి. నెక్స్ట్ 7వ జ్యోతిర్లింగం వచ్చి రామేశ్వరం అండి. ఈ జ్యోతిర్లింగం మనకి తమిళనాడులో అయితే ఉంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంతా అక్కడ మనకి బోర్డులో ఒక పెద్ద ఫోటో పెట్టి చూపించారండి. చూడడానికైతే చాలా బాగుంది. ఈ స్ఫటికలింగం ఎప్పుడు తయారైంది, ఎలా తయారైంది, దాన్ని ఎలా చేశారో అవన్నీ అక్కడైతే వివరంగా రాశారండి. సో మనం చదువుకోవచ్చు.
8వ జ్యోతిర్లింగం నాగేశ్వర్ అండి. ఈ నాగేశ్వర్ అనే జ్యోతిర్లింగం మనకి గుజరాత్లో అయితే ఉంది. మనం అన్ని జ్యోతిర్లింగాలను ఒక్క దగ్గర విజిట్ చేయాలంటే ఈ టెంపుల్ని మనం తప్పక చూడాలండి. ఇక నెక్స్ట్ 9వ జ్యోతిర్లింగానికి అయితే వస్తున్నామండి. 9వ జ్యోతిర్లింగం విశ్వేశ్వర్ అండి. ఈ విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం అనేది మనకైతే ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేది 10వ జ్యోతిర్లింగం అండి. ఈ 10వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం అనేది. త్రయంబకేశ్వరం అనే జ్యోతిర్లింగం మనకు మహారాష్ట్రలో అయితే ఉందండి. నెక్స్ట్ 11వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ అండి. ఈ కేదార్నాథ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ మనకి 12వ జ్యోతిర్లింగం శ్రీముఖేశ్వర్ అండి. ఈ శ్రీముఖేశ్వర్ అనే జ్యోతిర్లింగం మనకైతే మహారాష్ట్రలో ఉంది. ఇలా అన్ని జ్యోతిర్లింగాలను నేనైతే దర్శనం చేసుకున్నానండి. నాకు చాలా బాగా సంతృప్తిగా అనిపించింది. టెంపుల్ అయితే చూడడానికి చాలా విశాలంగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 12 అండి. ఈవినింగ్ 5 to 8 అండి. మనం ఈవినింగ్ 6:30కి వెళ్ళినప్పుడు మనకైతే హారతి ఇస్తారండి. హారతి ఇచ్చి మనకి స్ఫటికలింగ దర్శనం అయితే ఇస్తారు. అది చాలా బాగుంటుంది. నేనైతే ఆ దర్శనాన్ని ఎంజాయ్ చేశానండి. శివాయ నమః పూజయామి శుభపశుపతిలింగం ఓం నమః శివాయ శివాయ నమః. స్ఫటికలింగానికి అయితే వీడియో తీయనవలేదండి. నేనే కొద్దిగా తీశాను మీ అందరికీ చూపిద్దామని. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.